అందరికి నమస్తే. మొదలే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్లో అనుమానం. ఈయన యాక్టివిటీ, ఈయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు, ఇక్కడ ఉండి ఇంకెవరినో కలుస్తున్నాడు, లేకపోతే అందుకే కదా రాహుల్ గాంధీ కలవంది, రాహుల్ గాంధీ పిలువంది, ఢిల్లీ ఇన్నిసార్లు పోయినా అపాయింట్మెంట్ దొరకంది, ప్లస్ ఆయన మీద ఒక నిఘా మీనాక్షి నటరాజన్ గారిని తీసుకొచ్చి పెట్టింది, ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ నిన్న బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి, ఒక బీజేపీ ఎంపీ ఇద్దరు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మీద మరింత అనుమానం పెరిగేటట్లు ఇచ్చిన వాళ్ళ స్టేట్మెంట్స్. అసలు వాళ్ళు బీజేపీ కార్యకర్తలకి ఏం చెప్తున్నారు, లేకపోతే అసలు రేవంత్ రెడ్డి నిజంగానే ఇక్కడ రేవంత్ రెడ్డిని నమ్ముకుందరా బీజేపీ? రేవంత్ రెడ్డి సేమ్ పార్లమెంట్ ఎలక్షన్స్లో చేసినట్టు చేయబోతున్నాడా? ఒక పక్క వీళ్ళకి అనుమానాలు, ఒక పక్క వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్, ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాని మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు రాజకీయాల మీద మన జనాలకు అవగాహన అవసరం. ఎవరు ఎక్కడ కలుస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారో. కాబట్టి వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక ఏంటంటే నిన్న రెండు స్టేట్మెంట్లు. ఫస్ట్ బండి సంజయ్ స్టేట్మెంట్ చూద్దాం. కేంద్ర సహాయ శాఖ మంత్రి, హోంశాఖ, కరీంనగర్ సిరిసిల్ల జడ్పీ పీఠాలు కైవసం చేసుకుంటాం, పల్లె పల్లెన కాంగ్రెస్ మోసాలను ఎడగడతాం, బీఆర్ఎస్ పాపాలను ప్రజల ముందు ఉంచుతాం, గెలిచే నాయకులకే టికెట్లు ఇస్తాం, అభ్యర్థుల ఎంపికకు సర్వే పూర్తి అయిందంట. ఆల్రెడీ 2 ప్లేసులు కరీంనగర్ ఆయన పరిధిలో ఉన్న 2 జడ్పీ ప్లేసులకు ఇస్తాం బండి సంజయ్ చెప్పిండు. తర్వాత ధర్మపురి అరవింద్ చెప్పిండు. ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాడు, నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఎలక్షన్స్లో వస్తే గిస్తే బీజేపీ వస్తుంది, వాళ్ళు బీజేపీ రాకపోతే కాంగ్రెస్ వస్తుంది అధికారంలో, అంటే మళ్ళీ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుంది, బీఆర్ఎస్ రాదు, బీఆర్ఎస్ కుక్క కూడా ఓటు వేయదు, కావాలంటే నేను బాండ్ రాసిస్తా. ఈ 2 స్టేట్మెంట్స్, అంటే ఓన్లీ స్టేట్మెంట్స్ వరకే మనం చూడొద్దు, స్టేట్మెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూడాలి. నిజంగానే బీజేపీ ఆ స్థాయిలో పనిచేస్తుందా అనేది ఒక క్వశ్చన్. బీజేపీ గురించి నిజంగా తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చర్చ లేదు. ఎందుకు లేదు అంటే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత వాళ్ళు ఏం పని చేస్తున్నారంటే ఎవరిని అడిగినా వాళ్ళు ఏం పని చేస్తలేరని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తలేరు నిజంగా కూడా, వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకుంటున్నారు. అసలు బీజేపీ గురించి గ్రౌండ్లో చర్చ లేదు, బీజేపీకి ఓటేస్తారా లేదా అనేది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సర్వే చేస్తే బీజేపీ 3వ ప్లేస్. ఒకవేళ అక్కడ కనుక ఎంఐఎం సపరేట్గా పోటీ చేస్తామంటే బీజేపీ 4th ప్లేస్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. వాళ్ళు ఎవరు అభ్యర్థిని పెట్టినా మళ్ళీ వీళ్ళు వర్క్ చేస్తే, బీజేపీ కనుక కరెక్ట్గా పనిచేస్తే జూబ్లీహిల్స్లో 4th ప్లేస్ ఎందుకు వస్తుంది, 3rd ప్లేస్ ఎందుకు వస్తుంది? అసలు ఇప్పుడు ఒక్క జడ్పీ చైర్మన్ ప్లేస్ అన్న కనీసం సంపాదించుకునే అవకాశం ఉందా ఈ 21 మంత్స్లో? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 21 మంత్స్, లేకపోతే వాళ్ళు ఎంపీలు అయిన తర్వాత, ఎమ్మెల్యేలు అయిన తర్వాత 1.5 ఇయర్ ఏం పని చేసినారు? కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చినారు? కేంద్రం తెలంగాణకి ఎట్లా సపోర్ట్ చేసింది? ఏం లేదు. మరి వీళ్ళు ఎందుకు ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే రేవంత్ రెడ్డి నమ్ముకొని స్టేట్మెంట్స్ ఇస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. రేవంత్ ఎందుకు నమ్ముకుంటారు? అసలు రేవంత్ ఏంటంటే మనకు లోక్సభ ఎలక్షన్స్ పోవాలి ముందు. లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి కాంగ్రెస్ సరైన అభ్యర్థులు పెట్టకపోవడమే కారణం. బీజేపీతో ములాఖత్ అయినరు అని వాళ్ళ ఇంటర్నల్ 3 సభ్య కమిటీ తెలిసింది. కాంగ్రెస్ సంబంధించిన హైకమాండ్ మెంబర్స్ 3 వచ్చి ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థులతో మాట్లాడి, తర్వాత వాళ్ళ కింద కార్యకర్తలతో మాట్లాడే కాన్స్టిట్యున్సీలో తిరిగి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు. వీళ్ళు కావాలని వీక్ క్యాండిడేట్కి ఇచ్చిండ్రు, అవతల బీజేపీని గెలిపించేందుకు వీక్ క్యాండిడేట్ ఇచ్చిన చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఉంది అనే విషయాన్ని మనం హైకమాండ్కి చెప్పినారు. అప్పటి నుంచే రేవంత్ రెడ్డిని సైడ్ చేసింది వాళ్ళు. ఈయన ఆ తర్వాత ఆయన వ్యవహార శైలి కూడా వాళ్ళకి అర్థమైంది. మోడీని పెద్ద అనడమో, లేకపోతే ఢిల్లీ పోయినప్పుడల్లా కేంద్ర మంత్రులను ఏదో పేరు మీద, ఏదో వంక పేరు మీద కలవడము, మోడీని కలిసే ప్రయత్నం చేయడము, అమిత్ షాని కలిసే ప్రయత్నం చేయడము, ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయానికి బీజేపీ ఎంపీలు సపోర్ట్గా నిలవడము చూస్తూనే ఉన్నాం కదా. ప్రతి విషయానికి బీజేపీలో అందరూ సపోర్ట్, ఒక ఇటలైందరూ ఒకటి డిఫరెంట్గా తిరుగుతున్నాడు, మిగతా వాళ్ళందరూ ఏదో సందర్భంలో సపోర్ట్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. దాంతోన ఏమర్థమవుతుంది? ఆ బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఉండరేమో అన్న సంకేతాలు పోతాయి. ఒకటే వాయిస్ వినిపిస్తే ఏమవుతుంది? అదే కదా పోయేది. నేను మీకు ఒకటి చూపిస్తా చూడండి. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఫ్లెక్సీలు వరుసగా ఈ 2 కాంగ్రెస్ ఫ్లెక్సీలు, బీఆర్ఎస్ ఫ్లెక్సీ ఉడవికేసిండ్రు. 2 కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉన్నాయి. ఇక్కడ వస్తే పక్కనే బీజేపీ ఫ్లెక్సీ, బతుకమ్మది అన్నీ. ఇక్కడ బీఆర్ఎస్ ఫ్లెక్సీ ఉడవికిండ్రు. తర్వాత ఇక్కడ బీజేపీ ఫ్లెక్సీ మాత్రం కిషన్ రెడ్డి ఫ్లెక్సీ, చింతల రామచంద్ర రెడ్డి, జూబ్లీహిల్స్నే ఇది కూడా పక్కనే వీళ్ళ ఫ్లెక్సీ మాత్రం ఉంది. దీనికి ఏమర్థమైంది? బీజేపీ ఫ్లెక్సీలు ఉంటాయి, కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉంటాయి, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఉండవు. అది వాళ్ళకి అడ్వాంటేజే కదా. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆల్రెడీ, చూసినరా బయటపడ్డది అని. ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఎక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరో అక్కడ ఇన్ఛార్జి ఎమ్మెల్యేలు వేసిండ్రు. అంటే అక్కడ ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కాంగ్రెస్కి, కానీ వాళ్ళు ఇన్ఛార్జ్గా ఒక ఎమ్మెల్యేని వేసి అఫీషియల్గా ఆయనతో మొత్తం రాయబారాలంతా నడిపిస్తున్నారు.
ఇప్పుడు బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర ఇది పర్ఫెక్ట్గా ఉంది. తర్వాత బీజేపీని గెలిచి దగ్గర బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు లేరు, వాళ్ళు బీజేపీ ఎమ్మెల్యేలే ఇన్ఛార్జీలు. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ఓడిపోయిన దగ్గర కాంగ్రెస్ వేరే ఎమ్మెల్యేలు వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. అన్ని ప్లేసుల్లో కూడా బీఆర్ఎస్ గెలిచిన అన్ని ప్లేసుల్లో ఈ సిస్టమ్ ఫాలో చేస్తున్నది కాంగ్రెస్. దాన్ని ఏం అర్థం చేసుకుంటారు అంటే వీళ్ళు బీజేపీ ఉన్న దగ్గర ఎందుకు పెట్టలేదు, బీఆర్ఎస్ ఉన్న దగ్గర ఎందుకు పెట్టినరు, దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇది కూడా వాళ్ళు అడ్వాంటేజ్గా మార్చుకొని మాట్లాడతారు కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నిజంగా కూడా ఇద్దరు ఎంపీలు లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు అందరు ఎంపీలు కష్టపడి బీజేపీని గ్రౌండ్ చేసి బీజేపీకి అవకాశం ఉన్నా కూడా పని చేయకుండా వదిలేసి రేవంత్ రెడ్డి ఎట్లన్నా సహకరిస్తారని ఏమన్నా అనుకుంటున్నారా బీజేపీ వాళ్ళు? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్లో బీజేపీకి టార్గెట్ బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిచినా పర్లేదు. జూబ్లీహిల్స్లో వాళ్ళు అవసరమైతే ఒక వీకెస్ట్ క్యాండిడేట్నో ఒక స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్నో పెట్టి ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తారు. మరి నిలబడతా బీజేపీ అంటే నిలబడాలి, కానీ వాళ్ళ టార్గెట్ కాంగ్రెస్ కాదు, వాళ్ళ టార్గెట్ బీఆర్ఎస్. అట్లా కాంగ్రెస్కు ఇండైరెక్ట్గా సహకరిస్తారు. అట్లా లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీకి ఏమైనా సహకరించాలన్న ప్లాన్ రేవంత్ రెడ్డి దగ్గర ఉందా? ఏ ప్లానో, బి ప్లానో, సి ప్లానో? ఆల్రెడీ కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ అయినరు. రేవంత్ రెడ్డి మీద ఒక కన్నేసి పెట్టిండ్రు, అసలు ఈయన ఏం చేస్తున్నాడని. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు వచ్చి ఈ ఎలక్షనే, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లేకపోతే జూబ్లీస్ ఎలక్షన్ ఇవే జరుగుతున్నాయి, మధ్యలో ఏం జరగలే. కాబట్టి ఇవన్నీ చూసి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈయనను మానిటర్ చేస్తున్నారు. రేవంత్ చెప్పిన ఏవి నడుస్తలేవు. ఇప్పుడు రిజర్వేషన్స్ ఇష్యూ కూడా రేవంత్ చేస్తే ఏం లేదు. రేవంత్ రెడ్డి జస్ట్ యాక్టివ్ సీఎం. అసలు మీనాక్షి నరసింహన్ గారే మొత్తం నడిపిస్తున్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ నోటిఫికేషన్లు ఇవ్వాలి, షెడ్యూల్ ఇవ్వాలి, ఇదంతా ఒక రచ్చ క్రియేట్ చేయాలి. లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి ఇదంతా నడుస్తుంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ చెల్లదు అని తెలిసినా కూడా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. చూడు, ఒక ఈటెల రాజేందర్ మాత్రమే మాట్లాడండి. ఆయన మాత్రం డబ్బులు ఎవరు ఖర్చు పెట్టుకోవద్దు, ఇదంతా అయ్యే ఎలక్షన్ కాదని చెప్పిండు. మిగతా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవ్వరూ మాట్లాడతలేరు. బీజేపీ ప్రెసిడెంట్ కూడా మాట్లాడతలేడు. కనీసం జనాన్ని అలర్ట్ చేయాలి కదా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళది. దాన్ని కనీసం రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పు అన్న విషయం అన్న జనాలకు చెప్పాలి కదా. మొన్ననే ఇక్కడ పేదల ఇల్లు కొలగొట్టారు కదా మన జీడిమెట్ల. బీజేపీకి ఒక సింగిల్ స్టేట్మెంట్ రాలేదు. ఎవరో రామచంద్రరావు రెగ్యులర్గా ఇచ్చే ప్రెస్ నోట్లు ఇస్తారు తప్ప కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవ్వరు ఒక సింగిల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. అసలు ఇది తప్పను గవర్నమెంట్ నొప్పించే పనులు ఏవి చేస్తలేరు వీళ్ళు. గవర్నమెంట్ తప్పు, గవర్నమెంట్లు అంటే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డినో, ఇప్పుడు ఆయన ఉన్నాడు మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు, మహేశ్వర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తాడు. మహేశ్వర్ రెడ్డి ఎవరు? నిర్మల్ ఎమ్మెల్యే. లేకపోతే ఇంకొక శ్రీధర్ బాబుని ఏమో తప్పుపట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు అవసరమైతే రాహుల్ గాంధీ మీద మాట్లాడతారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం, రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వీళ్ళని మాత్రం మాట్లాడు. ఇప్పుడు ధర్మపుర అరవింద్ వస్తే బీజేపీ వస్తుంది, లేకపోతే కాంగ్రెస్ వస్తుంది అంటే ఎవరికైనా ఏమనుమానం కలుగుతుంది? ఈయన బీజేపీ మనిషియా కాంగ్రెస్ మనిషి అని అనుమానం కలగదా? మాదే వస్తుంది, పక్కా బీజేపీ వస్తుంది అని చెప్పుకుంటే అప్పుడు ఎవరికి అనుమానం రాదు. మేము దానికోసం ప్రయత్నం చేస్తున్నాం, అసలు రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు గెలవో, మేమే గెలుస్తామని చెప్పి అనుకో, అప్పుడు నిజంగానే పక్కా ఆయన బీజేపీ కోసం పనిచేస్తున్నాం అనుకోవచ్చు. కానీ మాది రాదు, మాది వస్తుందో రాదో, మాది రాకపోయినా సరే కాంగ్రెస్ పక్కా వస్తుంది అంటే అట్లాంటి సిచ్యువేషన్ గ్రౌండ్లో కూడా కనిపిస్తలేదు కదా. మరి అట్లాంటి పరిస్థితుల్లో అట్లా మాట్లాడితే అనుమానిస్తుంది. నిజంగానే బీజేపీ కార్యకర్తలకు నేను ఒకటి అప్పీల్ చేద్దాం అనుకుంటున్నా. బీజేపీ కార్యకర్తలు ఇదే కోరుకుంటున్నారా? నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్తో పోతేనే మేలు జరుగుతుందని అనుకుంటున్నారా? ఎందుకంటే నిజానికైతే సిద్ధాంతపరంగా కాంగ్రెస్ బీజేపీ రెండు వేరు. కానీ ఇప్పుడు సిద్ధాంతాలు పక్కన పెట్టి మిగతా వ్యవహారాలంతా నడుస్తున్నాయి. ఇక్కడ సిద్ధాంతాలు అవన్నీ పక్కన పోయినాయి. కాబట్టి కార్యకర్తలేమో సిద్ధాంతానికి కట్టుబడే ఉంటారు. నిజానికి ఇట్లా ఈ ములాఖాత్ ద్వారా, ఈ దొంగతనంగా ములాఖాత్ ద్వారా ఇట్లాంటిలో లాభమే. వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్తో పనులు చేసుకుంటారు, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంకేదో సాధించుకుంటారు. చూస్తేలేమా కొంతమంది ఎంపీల వ్యవహారాన్ని, భూములు, కబ్జాలు రకరకాలు నడుస్తున్నాయి కదా. రేవంత్ రెడ్డి అన్న తమ్ముడు అయిపోయిండు వీళ్ళకి, అట్లా వీళ్ళకి లాభమే. కానీ బీజేపీ కార్యకర్తలకు నష్టం కదా. బీజేపీ కార్యకర్తలు ఏం చేస్తారు? వాళ్ళంతే, ఇంకా వాళ్ళు గ్రౌండ్లో ఉంటారు, మాది బీజేపీ అని చెప్పుకోవాల్సిందే. కానీ వాళ్ళకేం గవర్నమెంట్లో పనులు కావు, వీళ్ళు మాత్రమే గవర్నమెంట్లో పనులు చెప్పుకుంటారు. ఇదే కాదు, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసిపోతున్నారని చెప్పడానికి ఇట్లాంటి 100 ఉదాహరణలు ప్రస్తుతం జనాల్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొంతమంది కొంతమంది కాదు, చాలామంది కాంగ్రెస్కి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఇది ఇట్లాంటప్పుడు ఒక చర్చ జరుగుతుంది కదా, బీజేపీ సిద్ధాంతం ఏంది? కార్యకర్తలు ఉందా చర్చ? బీజేపీ సిద్ధాంతం ఏంది, వీళ్ళు చేస్తున్న పని ఏంది? సిద్ధాంతాలు వేరు, రాజకీయాలు వేరా? ఓన్లీ సిద్ధాంతాలు వేరు, రాజకీయాలు వేరు అన్నప్పుడు బీజేపీ కార్యకర్తలు ఇక సర్పంచులు గారు, వాళ్ళు ఎంపీటీసీలు గారు, జెడ్పీటీసీలు గారు అట్లే ఉంటారు, వీళ్ళు ఇట్లే ఉంటారు. వీళ్ళు ఎంపీలు అవుతారు, కేంద్ర మంత్రులు అవుతారు. వాళ్ళు మాత్రం ఏ పదవులు రావు, కార్యకర్తలు కానీ మిగిలిపోతారని. ఓ పక్క రేవంత్ రెడ్డి ఇరుక్కపోయాడు ఈ 2 స్టేట్మెంట్లతోన. రేవంత్ రెడ్డి మీద మరింత సీసీ కెమెరాలు పెడతారు ఇప్పుడు హైకమాండ్.
ఈయన చేస్తున్నాడు. మళ్ళీ బీజేపీ వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడలే. బీజేపీ వాళ్ళు దాదాపు లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఈ స్థాయిలో ఎప్పుడు మాట్లాడాలి, మేము గెలుస్తామని లేకపోతే మేము గెలబోతున్నామనో అసలు వాళ్ళు ఏం పని చేయలేవు. గ్రౌండ్ జీరో వర్క్, ఏం చదవకుండా హోంవర్క్ చేయకుండా బుక్కులే కొనకుండా పోయి ఎగ్జామ్ రాసి పాస్ అవుతామంటే దానికి అర్థమైంది. ఖచ్చితంగా ఎన్నో ములాఖాత్ అయినాం, చిట్టీలు రాస్తాం, లేకపోతే ముందు మనిషి మీద డిపెండ్ అయి ఉన్నాం, ఆయన చూపిస్తాడు, మనం రాస్తాం, ఎగ్జామ్ పాస్ అవుతామని నమ్మకం ఉంటే అట్లా చేస్తారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేస్తుంది. వాళ్ళు రేవంత్ రెడ్డి నమ్ముకున్నారేమో అన్న సంకేతాలు వచ్చినాయి. కాంగ్రెస్ మాత్రం ఈ విషయంతో అలర్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.